బయట ప్రపంచానికి సమాచారం పంపించారు, మేము ప్రయాణిస్తున్న ఈ వాడ మునిగిపోతుంది, మాకు సహాయం చేయడానికి ఎవరు రండని సమాచారం అందించినప్పుడు ఆ సమీపంలో ఎవరు లేరు. ఆ ఒడ్డు నుంచి రక్షించడానికి ఎవరు లేక పిల్లల వార్త అందరికీ తెలిసినప్పుడు ఆ ఒడ్డుకి అనేక మంది వచ్చేసారు. పలాను వాడలో నా కొడుకున్నాడు అని తల్లి అడగడం, పలాను వాడలో నా బిడ్డలు ఉన్నారని తల్లిదండ్రులు అడగడం, నా తల్లి ఉందని అక్కడ బంధువులందరూ వచ్చేసి ఆ ఒడ్డు దగ్గర ఏడుస్తూ ఉన్నారంట. ఈ వాడలో వారు ఏడుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, అయ్యో మేము చనిపోతున్నాం, మమ్మల్ని రక్షించేవారు ఎవరు లేరా అని. ఈలోపు ఆ పడవలో ఆ వాడలో ఒక ముసలావిడికి కొడుకు, వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, తల్లి కొడుకుతో మాట్లాడుతుందంట, మనం చనిపోబోతున్నాం కదా నాయన. అవునమ్మా, చనిపోబోతున్నాం. మరి మనం చనిపోతే ఎక్కడికి వెళతాం? కుమారుడు చెప్పాడంట, మనం యేసుప్రభువుని నమ్ముకున్నాం కదమ్మా, మారు మనసు పొందాం కదా, ఇక్కడ చనిపోతే దేవుని రాజ్యానికి చేరుతాం కదా, మనం పరలోక రాజ్యం చేరుతామని చెప్పిందంట. మరైతే ఈ 200 మంది మనుషుల సంగతి ఏమిటి? వారు తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, దేవుడు నమ్ముకున్న వారుగా లేరు కదా, మరి వీరందరూ కూడా చనిపోతారు కదా, మీరెక్కడికి వెళ్తారని అడిగిందంట తల్లి. బైబిల్ చెప్తుంది కదమ్మా, మారు మనసు లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పాడంట. అయ్యో వీరందరూ నరకానికి వెళ్ళిపోతారా? ఎలాగో చెప్పి తల్లి బాధపడుతూ ఒక మాట చెప్పిందంట, అరే నువ్వు ఒక పని చేయాలి అని చెప్పిందంట. ఏంటమ్మా అని అంటే, ఇదిగో నేను రక్షించబడ్డా, మారు మనసు పొందా, నీవు చనిపోయినా నేను చనిపోయిన పరలోక రాజ్యం వెళ్తాం, కానీ మీరు ఎవరు చనిపోయినా నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి నీవు ఒక పని చేయాలి, ఈ నీటిలోనికి నీవు దూకి వాడ అడుగు భాగానికి వెళ్ళాలి, ఆ నీరు వస్తున్న రంధ్రానికి అడ్డుగా నీవు ఉండాలి. అప్పుడు ఈ పడవలోకి నీరు రావడం ఆగిపోతుంది, వాళ్ళలోకి నీరు రావడం ఆగిపోతుంది, అందరూ బ్రతుకుతారు. నువ్వు ఆ కార్యం చేయగలవా అని చెప్పి కన్నీళ్లు కారుస్తూ ఆ తల్లి కుమారుడితో చెప్తే, కుమారుడు కూడా కన్నీళ్లు కారుస్తూ నేను సిద్ధమేనమ్మా అని చెప్పాడంట. తల్లి కుమారుని కౌగిలించుకుంది, ఏడ్చింది. కుమారుడు తల్లిని కౌగిలించుకున్నాడు, ఏడ్చాడు. ఆఖరి చూపులు చూసుకున్నారు. ఒక్కసారిగా నీళ్ళలోకి దూకేశాడు. వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. ఆ వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయినప్పుడు ఆ నీరు వేగంగా లోపలికి వస్తుందేమో, ఒక్కసారిగా ఇతన్ని లోపలికి లాగేసింది నీరు. తలకాయ అందులోకి వచ్చేసింది, మొండు వచ్చేసి పొట్ట ఆ నీటికి అడ్డుగా ఇరికిపోయింది. పొట్టకాడి నుంచి కిందకి నీళ్ళలో ఉన్నాడు, సగం పైకి వచ్చాడు, నీళ్ళు రాగటం ఆగిపోయింది. వాడు నిదానంగా ఒడ్డుకు చేరింది. జనాలందరూ, ఆ ఒడ్డున ఉన్న వారందరూ కూడా వచ్చి సంతోషంతో కేకలు వేస్తూ